ఇష్టం లేకుండా ఏమేమో జరిగిపోతుండాయి. ఇష్టం లేకపోయినా అల్లుడి కోసం నేను కూడా ఏమేమో చేయాల్సొస్తుండాది. మా ఎన్నేమో చెప్పినా వినడు, మా అల్లుళ్ళు కూడా వినట్లేదు. నోరేసుకుని నేను మాట్లాడడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ఇష్యేమిరా? పెద్దోడా చిన్నోడా మధ్యోడా? ఎవర్రా అంటే మాట్లాడకుండా ఇష్యూ. పాము 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 పాము! చిరు అర్జున యాడుండారా? బిన్న రండి, పాము వచ్చినది. నన్ను కాటేసేలా ఉండదురా. బిన్న రండిరా. పాము రే, ఈ గదిలోంచి బయటికి రాకుండా ఈ పావు కాటేసేలా ఉండదురా. బిన్న రండిరా. రే ఏడుండారా? చిరు అర్జున యాడుండారా? బిన్న రండి. పావు వాడిచ్చిన పాము ఈ గదిలోకి వచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలి? ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. అరే తొందరగా పావులు పట్టే వాళ్ళు పిలవండి రా. స్నేక్ సొసైటీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి పట్టుకెళ్తారు. వాళ్ళు వచ్చిందాక పావు చూస్తా ఉండదే ఏమే? అతను కాటేసే మాదిరి ఉండదే. నేను పట్టుకుంటానులే. పాముకి ప్రాణం తీయాలని ఉండదు. జనాలందరూ చుట్టూ చేరితే ఆ భయంతో పడగ విప్పుతుంది. అంతేకాని దానికి ఎవరిని కాటేయాలని చంపేయాలని ఉండదు. బానే చెప్తున్నావు కబుర్లు. కాస్తుంటే మా వదిని కాటేసుండేది. అసలు ఇంట్లోకి పామెలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చుంటారు? నాకు తెలిసి ఖచ్చితంగా దుర్గే ఈ పామును తెప్పించుంటుంది.